నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఏప్రిల్ 12 శ్రీ శివనేశన స్వామి వారి ఆరాధన సందర్భంగా వారి స్మరణ. ఇది 2వ పార్ట్. శ్రీ శివనేశన స్వామి వారు 1953లో షిరిడి చేరారు. బాబాగారు ఆజ్ఞ మేరకు, బాబాగారి అనుగ్రహం మేరకు వీరు 1953లో షిరిడి చేరారు. వీరి జీవిత కాలంలో 53 నుంచి వీరి జీవిత కాలంలో ప్రతి క్షణం సాయి సేవకే వినియోగించారు. చావడిలో భజన, ద్వారకామాయి, గురుస్థాన్, చావడి, లెండిబాగ్, బుట్టివాడ, కానిఫ్నాథ్ మందిరం, మారుతి, గణేష్, శంకర, శని మరియు అష్టలక్ష్మి మందిరాల్లో కూడా వీరు సేవ చేస్తూ ఉండేవారు. షిరిడి చేరిన కొత్తలో ఎన్నోసార్లు వీరు పస్తులు ఉండవలసి వచ్చింది. మంచినీళ్లతో కడుపు నింపుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో సహితం వీరు సాయి సేవకు దూరం కాలేదు. తర్వాత శ్రీ సాయినాథుల వారి అనుగ్రహంతో బాబాగారికి నివేదించిన ప్రసాదం సంస్థానం వారు వీరికే ఇచ్చేవారు. ఆ విధంగా వీరి ఆకలి బాధ తీరింది. తర్వాత శ్రీ స్వామివారి నిస్వార్థ సాయి సేవను, భక్తి తత్పరతలను గుర్తించి శ్రీ సాయి సంస్థానం వారు వీరికి చావడి బాధ్యతను అప్పగించారు. వీరు చావడిని అందంగా అలంకరించేవారు. వీరికి సుమారు ఒక 10 భాషల్లో ప్రవేశం ఉంది. మరాఠీ, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ మొదలగువైన భాషలన్నిటిలోని. దానితో వచ్చిన భక్తులందరికీ ఈ సాయి లీలలను వారికి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉండేవారు. అందుకని వీరికి చావడి బాబా అని పిలిచేవారు. తరువాత భక్తులకు ప్రసాదం పంపే డ్యూటీని కూడా వీరికి సంస్థానం వారు 15 రూపాయలు గౌరవ భృతితో సంస్థానం వారు వీరికి అప్పగించారు. 15 రూపాయలు గౌరవ భృతి కూడా ఏర్పాటు చేశారు. వీరికి లభించిన దక్షిణ, గౌరవ భృతి మొత్తం కూడా సాయి సేవకు, సాయి భక్తుల సేవకే వినియోగించేవారు. సాయి భక్తులు తమకు సమర్పించిన విలువైన వస్త్రాలను కూడా పేద సాధలకు వితరణ చేసి తాను మాత్రం కొల్లాయి గుడ్డతోనే తన జీవితాన్ని కొనసాగించిన ధన్య జీవితం. తన సహాయంతో జరిగే ఏ కార్యక్రమంలో కూడా తన పేరు బహిర్గతం కానిచ్చేవారు కాదు. ఎవరైనా అడిగితే ఇలా చెప్పేవారు, చేసేవాడు చేయించేవాడు సాయినాథులు, నేను నిమిత్త మాత్రుని అని చెప్పేవారు శివనేశన స్వామి వారు. తాను సాయి సేవకుడని చెప్తూ ఉండేవారు అందరికీ. సాయినాథుల వారు అల్లా మాలిక్ అంటే శ్రీ శివనేశన స్వామి వారు సాయి మాలిక్ అనేవారు. ఎంతటి సారూప్యతో కదా ఇది. ఈనాడు మనందరి ఇళ్లలోని, హృదయాలలోని నందాదీపంగా వెలుగుతున్న సాయి లీలామృతం రూపుదిద్దుకోవడంలో వీరి కృషి ఎంతో ఉందని మాస్టర్ గారు కూడా వివరించారు. సాయినాథుల వారి గురించి వారి వివరణ. శ్రీ సాయినాథుల వారి గురించి వీరి వివరణ ఇలా ఉంది. బాబా జ్యోతి స్వరూపులు. నిర్గుణుడైన ఆ భగవంతుడు సామాన్యులమైన మన మదిలో నిలిపి ధ్యానించుట కష్టసాధ్యమని మన యందు దయదలచి మాయా శరీరముతో ఒక ఆకారాన్ని ధరించి ఆ రూపాన్నే మన మదిలోని పదిలంగా నిలుపుకోవడానికి సాక్షాత్ ఆ పరబ్రహ్మమే సాయిగా అవతరించారు అని అందరికీ వీరు చెప్పేవారు. భగవంతుని చేరే మార్గము గురించి వీరు వివరణ ఇలా ఉంది. వారు ఇలా విశదీకరించారు. భక్తికి 3 మెట్లని, అందు మొదటిది పూజ, రెండవది భజన సత్సంగం, మూడవది ధ్యానం అని చెప్పేవారు. ఏ భక్తుడైనా పూజను నిర్వహించేటప్పుడు మనసును పూర్తిగా ఆ కార్యక్రమంలో నిమగ్నం చేయుట కష్టమని, భజనలోను సత్సంగంలోనూ పాల్గొనే భక్తులు చాలా వరకు ఈ ఏకాగ్రతను సాధిస్తారని, తర్వాత భగవంతుని గూర్చి సరియైన అవగాహన ఏర్పరచుకుని నిర్గుణ స్వరూపుడైన ఆ భగవంతుణ్ణి ఆరాధించడానికి ధ్యానం సహాయం చేస్తుందని చెప్తూ ఉండేవారు.
వీరు పాత మరాఠీ సాయి లీలా మ్యాగజైన్స్ మొదలగు వాటి నుంచి లీలలన్నింటినీ సేకరించి వచ్చిన మ్యాగజైన్స్ నుంచి అక్కడ సాయి భక్తుల నుంచి వీరు సాయి దివ్య లీలలను సేకరించి భక్తులకు వివరిస్తూ ఉండేవారు. అలాంటి లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. అదేంటంటే, ఒక పర్యాయం రాధాకృష్ణ ఈ జ్వరంతో బాధపడుతూ ఉండగా బాబా ఆమె ఇంటి దగ్గరకు వచ్చి ఒక నిచ్చెన తెప్పించి ఆ నిచ్చెన మీదుగా ఇంటి మీదకెక్కి మరోవైపు దిగి రాధాకృష్ణాయికి ఆరోగ్యం చేకూర్చిన వైనం మనందరికీ తెలుసు. ఆ నిచ్చెన తెచ్చిన వ్యక్తికి బాబా 2 రూపాయలు ఇచ్చి కష్టానికి మించిన కూలీ ఇవ్వాలని తెలియజేసిన సంగతి కూడా మనకి తెలుసు. ఆ నిచ్చెన తెచ్చిన వ్యక్తి పేరు వెంకు షింపే కాంబ్లేకర్. ఆ నిచ్చెన తెచ్చిన వ్యక్తి పేరు వెంకు షింపే కాంబ్లేకర్ అని. అతనికి సంతానం లేదు. బాబా ప్రసాదించిన 2 రూపాయలు తన పూజా మందిరంలో ఉంచి పూజించుకున్నారు అతను. అనతి కాలంలోనే అతనికి 2 మగ సంతానం కలిగింది అని స్వామివారు చెప్పారు. ఈ స్వామివారికి ఈ విషయం ఈ కాంబ్లేకర్ పెద్ద కుమారుడైన అనంతరావు కాంబ్లేకర్ ఈ విషయాన్ని శ్రీ శివనేశన్ స్వామివారికి తెలియజేసినట్లు వారు వివరించారు. వీరి మహాసమాధి గురించి అనసూయామాత మొదలగు అవధూతలు ముందే సూచించారు. అంతేకాదు వీరు భక్తులకు కూడా స్వప్నంలో సూచించారు. వీరు సమాధి పొందినది ఫిబ్రవరి 12, 1996 మాఘ బహుళ సప్తమి. వీరు సమాధి మందిరం పింపల్వాడి రోడ్లో షిరిడీలో ఉంది. ఓం నారాయణ ఆది నారాయణ.